బోర్ కొట్టించకుండా 2 hours మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలా అంటాను సార్. సార్ ప్రసాద్ గారు, సార్ మన ఎస్విసి బ్యానర్లో ఇప్పటివరకు ఎన్నో మగధీర లాంటి సినిమా, అత్తారింటికి దారేది ఇలాంటి చాలా పెద్ద సినిమాలు వచ్చాయి సార్. మన బ్యానర్ నుంచి చాలా మంది హీరోలు డెఫినెట్గా పెద్ద హీరోలు అందరూ చేశారు. ఇప్పుడున్న యూత్ హీరోలతో కూడా చేస్తున్నారు. సో బ్యానర్లో మళ్ళీ అంటే మన బ్యాన్ నుంచి రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశారు. నెక్స్ట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ ఏది ఉండబోతుంది మన బ్యానర్లో? సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా బిగ్ ప్రాజెక్ట్. మన విరూపాక్ష కూడా బిగ్ ప్రాజెక్ట్. ఇది కూడా అవ్వచ్చు రేపు. ఏదైనా హిట్ సినిమా హీరోలు అంటారా, పెద్ద హీరోలు అని సక్సెస్ అంతే. దాని తర్వాత సిద్ధు గారు, యాక్చువల్గా మీరు ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్ వేరు, ఈ అమ్మాయి వేరు, వైష్ణవి. సో తనతో చేస్తున్నప్పుడు అంటే యాక్షన్ పరంగా, అంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ పరంగానే లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు? సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుందండి మీకు. మనం అందరం ఏమంటాం అంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్, ఇద్దరికి యాక్టింగ్ వచ్చు బేసిక్గా, అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణానజ్ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలామంది. నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తే రేపు జాక్ కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు బాయ్. యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే, అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ. అంటే డైలెక్ట్ అంటున్నారు, బేసికలీ స్లాంగ్ అంటారు. దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి, నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను, తనకు కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. సిద్ధు గారు అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరు హైదరాబాద్, ఒకరు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఓల్డ్ సిటీ, ఒక న్యూ సిటీ టైప్లో. సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్లో చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా రైట్, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్ కి. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో, సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు? అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే ఇట్స్ సార్ మీరు చాలా అడిగారండి, నేను అర్థం మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ వస్తారు మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే సార్ అది థ్యాంక్ యూ అండి. తర్వాత మళ్ళీ మీరు యూత్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక
ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికి లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటాం దాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు ప్యాబ్లో నరుడా పాబ్లో నెరుడా, ఎస్ సార్. అది పేరా అండి ఏంటి? అది చిన్న అది పేరండి, అది పాబ్లో నెరుడా అనేది ఒక చిలియన్ పోయెట్ అండి, ఆయన ఒక కవి. సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకు ఆ పేరు, దట్ నువ్వు అంత పైకి వెళ్ళాలి